హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ అర్జున్. ఈరోజు సిబిల్ స్కోర్ అంటే ఏంటో తెలుసుకుందాము. సిబిల్ స్కోర్ అంటే నథింగ్ బట్ 3 డిజిట్ స్కోర్ ఉంటుంది. ఈ 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఇది మనం ఒక రిఫ్లేటింగ్ పేమెంట్స్ మనం లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకున్నాం కదా, ఆ లోన్స్ని ఆన్ టైంకి క్లియర్ చేస్తున్నామా లేదా అని చెప్పే ఒక నెంబర్ అనమాట. ఈ డిఫరెంట్ లెవెల్స్ ఉంటుంది క్రెడిట్ స్కోర్ నెంబరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ స్కోరు లోన్ అప్రూవల్ స్పీడ్ అవ్వడానికి, లోన్ లిమిట్ ఎంత తీసుకోవడానికి, ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలో తెలియజేయబడుతుంది. తెలిపేదే క్రెడిట్ స్కోర్ అనమాట. మన క్రెడిట్ స్కోర్ బట్టే లోన్ క్లియర్ చేస్తారు, లోన్ ఇస్తారు. మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే మనము గూగుల్లోకి వెళ్ళి cibilscore.com అని కొడితే అక్కడ ఒక ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాతకి మన మొబైల్ నెంబర్ ఇస్తే మన సిబిల్ స్కోర్ చూపిస్తుంది. ఆ విధంగా మన ఎంత ఉందో సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు మనము వెబ్సైట్ ద్వారా. ఇంకా వెళ్తే 300 నుంచి 900 వరకు ఉంటుంది సిబిల్ స్కోర్ అన్నమాట. ఫస్ట్ 300 నుంచి 600 వరకు ఉంటే పూర్గా ఉన్నట్టు, సిబిల్ స్కోర్ అంత బాగలేదు అన్నట్టు. 600 నుంచి 700 లోపు ఉంటే యావరేజ్గా ఉన్నట్టు. 700 నుంచి 800 ఉంటే గుడ్ అనమాట. 800 నుంచి 900 ఉంటే ఎక్సలెంట్ అనమాట. ఇంకా మనకు ఈ రేంజ్లో ఈ రకంగా మనకు సిబిల్ స్కోర్ ఉంటుంది. ఈ విధంగా మనకు ఒక 4 రకాలుగా విభజింపబడుతుంది సిబిల్ స్కోరు. 600 నుంచి 300 నుంచి 600, 600 నుంచి 700, 700 నుంచి 800, 800 నుంచి 900 ఈ రేంజ్లో ఉంటాయన్నమాట సిబిల్ స్కోర్ రేంజెస్. తర్వాతకి ఈ సిబిల్ స్కోర్ని బట్టి మనకు ఎంత తక్కువ రేటు ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వాలి, ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్కి ఎంత తక్కువ ఇవ్వాలి, ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎంత తొందరగా ఇవ్వాలని డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా 4 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. పూరు, యావరేజ్, గుడ్, ఎక్సలెంట్గా ఉంటుంది. 300 నుంచి 550, 550 నుంచి 650, 650 నుంచి 750, 750 నుంచి 900. వీటిని బేస్డ్ వేసుకొని మనకు లోన్ అప్రూవల్ అవుతుంది. ఊర్లో చూసుకుంటే 300 నుంచి 550 తీసుకుంటే లోన్ అనేది అప్రూవల్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట, తొందరగా అప్రూవల్ అవ్వదు. యావరేజ్లో చూసుకుంటే 550 నుంచి 650 ఉంటే లోన్ అప్రూవల్ అవ్వడానికి డిలే అవుతుంది. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత గుడ్ 650 నుంచి 750కి అయితే అప్రూవల్ అవుతుంది, కానీ త్వరగా అవ్వదు. అప్రూవల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎక్సలెంట్ 750 నుంచి 900 అయితే ఖచ్చితంగా అప్రూవల్ అవుతుంది. అందులోనూ త్వరగా అవుతుంది. తక్కువ ఇంట్రెస్ట్ రేటుతో కూడా లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విధంగా ఈ క్రెడిట్ స్కోర్ని బట్టి మనకు లోన్ ఎప్పుడు వస్తుంది, ఎంత త్వరగా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎంత తక్కువ వడ్డీ రేటు వస్తుందని తెలియజేయబడుతుంది క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ అంటేనే నథింగ్ బట్ సిబిల్ స్కోర్ అనమాట. ఫ్రెండ్స్, మనం సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలంటే దానికి 5 పద్ధతులు ఏంటంటే, ఫస్ట్ మనం లోన్ తీసుకున్నప్పుడు ఆన్ టైంకి లోన్కి ఈఎంఐ ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉండాలి. ఆన్ టైంకి టైం డిలే చేయకూడదు. 2 రోజులు 3 రోజులు ఒకరోజు అటు ఇటు లోను డిలే చేయకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 30% యూజ్ చేయాలి. అవసరం ఉన్న దానికంటే తక్కువగా సిబిల్ స్కోర్ క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేయడం, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడము తక్కువగా యూజ్ చేయాలన్నమాట, మనం పదే యూజ్ చేయకుండా. తర్వాత వచ్చేసి బ్యాంక్ ఛార్జెస్ కూడా అప్లై అవుతుంది. అవి ఇలా అదనపు బ్యాంక్ ఛార్జెస్ కూడా అప్లై అవుతుంటాయి ఫ్రెండ్స్. వీటిని పే చేస్తూ ఉండాలి, అప్పుడు సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.